మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో ఒక్కసారిగా అదృష్టం తలుపు తట్టబోతోందా? మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరం అనేది అర్థమవుతుంది. మేషరాశి వారికి త్వరలో అదృష్టం కలిసి రాబోతుందా? ముఖ్యంగా లాటరీ, ఆకస్మిక ధనలాభం లేదా ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉందా? అసలు ఈ అదృష్టం ఏ సమయంలో కలిసి వస్తుంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మీకు తెలియని కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయా? ఈ వీడియోలో మేషరాశి వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన జ్యోతిష్య సూచనలు, అలాగే అదృష్టం కలిసి వచ్చే అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం, కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. మేషరాశి వారు అయితే చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు. మీ రాశి మేషం అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మేషరాశి వారికి షేర్ చేయండి. ఆకస్మిక ధనలాభం మేషరాశి వారి జీవితంలో కొత్త మలుపు. మేషరాశి వారికి రాబోయే కాలంలో ఆర్థికంగా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి రావడం, ఆగిపోయిన చెల్లింపులు అందడం, అనుకోని ఆర్థిక ప్రయోజనం కలగడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కొంతమంది తమ శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ లాటరీ అనే మాట కేవలం లాటరీ టికెట్కి పరిమితం చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారిగా వచ్చే ఆర్థిక ప్రయోజనం, ఊహించని అవకాశం, పెట్టుబడి ద్వారా లాభం, బకాయి డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం కూడా అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు తమకు వచ్చిన చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలి. కొన్నిసార్లు మనం పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తున్నా మన ముందే చిన్న చిన్న అవకాశాలను గుర్తించకుండా వదిలేస్తూ ఉంటాం. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మీకు ఎప్పటి నుంచో ఒక పని జరగాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో కదలిక కనిపించే అవకాశం ఉండవచ్చు. అయితే ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అదృష్టం కలిసి వస్తే డబ్బుతో పాటు అవకాశాలు కూడా పెరుగుతాయా? మేషరాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలోనే కాకుండా కొత్త అవకాశాల రూపంలో కూడా రావచ్చు. ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త పరిచయం, అదనపు ఆదాయానికి మార్గం లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావడం వంటి పరిణామాలు కూడా జీవితంలో మార్పుకి కారణం కావచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అదృష్టం వస్తుందని నమ్మి పూర్తిగా అదృష్టం పైన ఆధారపడడం మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధంగా మన ప్రయత్నం కూడా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యాశకు వెళ్లకుండా తెలియని పెట్టుబడులు లేదా త్వరగా డబ్బు రెట్టింపు అవుతుంది అని చెప్పే పథకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారిలో కొందరికి గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించే పరిస్థితి రావచ్చు. మీరు చాలా కాలంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మరింత పట్టుదలతో ముందుకు సాగడం ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే లాటరీ తగలబోతోంది అనే మాటకు ఒక మంచి సంకేతంగా తీసుకుని మీ జీవితంలో వచ్చే అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైన విషయం. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, కష్టపడే పట్టుదల మీ దగ్గర ఉంటే అదే నిజమైన అదృష్టంగా మారుతుంది. మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కామెంట్లో నా అదృష్టం మారాలి అని టైప్ చేయండి. ఈ వీడియోను మేషరాశికి చెందిన మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ చేతిలో ఊహించని డబ్బు రాబోతుందా? ఈ సంకేతాలను అస్సలు మిస్ అవ్వకండి. మేషరాశి వారు గత కొంతకాలంగా మీకు డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఇకపై పరిస్థితులు మారబోతున్నాయేమో. ముఖ్యంగా మీ జీవితంలో ఊహించని విధంగా ఒక ఆర్థిక అవకాశం తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
మేషరాశి వారికి ఆర్థికంగా మార్పులు రావడానికి కారణమయ్యే పరిస్థితులు అనేక రకాలుగా ఉండవచ్చు. మనం లాటరీ లేదా ఆకస్మిక ధనలాభం గురించి మాట్లాడుతున్నప్పుడు అది తప్పనిసరిగా ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడమే అని భావించవలసిన అవసరం లేదు. చాలా కాలంగా రావలసిన డబ్బు చేతికి రావడం, ఊహించని ఆదాయం రావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడం, వ్యాపారంలో మంచి లాభం రావడం లేదా అదనపు ఆదాయ మార్గం కనిపించడం కూడా ఒక రకమైన అదృష్టమే. మీకు కూడా ఇటీవల అనుకోని డబ్బు వచ్చే అవకాశం కనిపించిందా? లేక చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీ అనుభవం మరొక మేషరాశి వారికి ఉపయోగపడవచ్చు. ఈ సమయంలో మేషరాశి వారు ముఖ్యంగా తమ చుట్టూ ఏర్పడే అవకాశాలను గమనించుకోవాలి. కొన్నిసార్లు మనం అదృష్టం అంటే పెద్ద సంఘటన, ఏదో జరగాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైన అవకాశం చాలా చిన్న రూపంలో కూడా మన ముందుకు రావచ్చు. దాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమైన అంశం. అదే సమయంలో త్వరగా డబ్బు వస్తుందని చెప్పే ప్రతి అంశాన్ని నమ్మకండి. ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి నమ్మడం మాత్రం అంత మంచిది కాదు. అత్యాశకు వెళ్లకుండా డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయంలో పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. మేషరాశి వారు, మీకు కూడా త్వరలో డబ్బు విషయంలో మంచి వార్త రావాలి అని కోరుకుంటే కామెంట్లో అదృష్టం నా వైపు అని టైప్ చేయండి. లాటరీ కంటే పెద్ద అదృష్టం మీకోసం ఎదురు చూస్తోందా? అసలు ట్విస్ట్ ఇదే. ఒక్క లాటరీ టికెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అని ఎదురు చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. మీ అసలైన అదృష్టం లాటరీ కాకుండా మరో రూపంలో మీ ముందుకు వస్తే మేషరాశి వారికి వచ్చే అవకాశాల్లో ఇది అసలు ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అదృష్టం అనేది కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే ఒక అవకాశంగా కూడా రావచ్చు. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం రావడం, మీ వ్యాపారానికి మంచి అవకాశం లభించడం, కొత్త వ్యక్తి పరిచయం ద్వారా ప్రయోజనం కలగడం, లేదా మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్న పనికి మార్గం సుగమం కావడం వంటివి కూడా జీవితంలో పెద్ద మార్పుకి కారణాలవుతాయి. మీ జీవితంలో ఒక్క అవకాశం వస్తే చాలు మీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఆ అవకాశాన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. మేషరాశి వారు తమ ఆలోచనల్లో స్పష్టత పెంచుకొని వచ్చిన అవకాశాలను తొందరపడి తిరస్కరించకుండా పరిశీలించడం చాలా మంచిది. ముఖ్యంగా గతంలో విఫలమైన ఒక ప్రయత్నం కారణంగా భవిష్యత్తులో వచ్చే అవకాశాలను కూడా వదులుకోకండి. ఒకసారి ఓడిపోవడం అంటే ఎప్పటికీ ఓడిపోయినట్లు కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యాన్ని విశ్వాసంగా తీసుకోవచ్చు, కానీ ఆర్థిక నిర్ణయాలు మాత్రం వాస్తవ సమాచారం ఆధారంగా మాత్రమే తీసుకోవాలి. లాటరీ కొనడం లేదా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఖచ్చితంగా డబ్బు వస్తుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. అయితే మీ అదృష్టం ఏ రూపంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా సొంతిల్లు? కామెంట్లో ఒక మాటలో చెప్పండి. మరి మేషరాశి వారికి నిజంగా ఏ సమయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే విషయం మీకు చాలా ముఖ్యమైనది కావచ్చు. మేషరాశి వారు, ఈ ఒక్క సంకేతం కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉన్నట్లే. మీ జీవితంలో ఇటీవల ఒకే విషయం పదే పదే జరుగుతోందా? ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్ళీ కదులుతోందా? లేక అనుకోని వ్యక్తి నుంచి మంచి సమాచారం అందిందా? అయితే దీన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. మీ జీవితంలో కొత్త మార్పుకి ఇది ఒక సంకేతం కావచ్చు. మేషరాశి వారికి రాబోయే రోజుల్లో గతంలో కంటే భిన్నమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనుల్లో కదలిక రావడం, ఆగిపోయిన వ్యవహారాలు మళ్ళీ ముందుకు సాగడం, కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొంతమంది ఆర్థికంగా కూడా ఊరట లభించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం లాటరీ లేదా అదృష్టం అని చెప్పుకున్నప్పుడు అది కేవలం ఒక లాటరీ టికెట్ ద్వారా డబ్బు రావడం మాత్రమే కాదు. అనుకోని ఆదాయం, రావలసిన డబ్బు రావడం, కొత్త పని దొరకడం, వ్యాపారంలో మంచి అవకాశం రావడం వంటి వాటిని కూడా అదృష్టంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా ఇటీవల ఇలాంటి ఏదైనా సంకేతం కనిపించిందా? అయితే కామెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. మీ కామెంట్ని చూసి మరొక మేషరాశి వ్యక్తి కూడా తన జీవితంలో జరుగుతున్న మార్పులను గుర్తించవచ్చు. అయితే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలను ఆపకూడదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి మన ప్రయత్నం కూడా కొనసాగాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. డబ్బు మాత్రమే కాదు, మేషరాశి వారి జీవితంలో మరో పెద్ద మార్పు రాబోతోందా? మేషరాశి మిత్రులారా, మీకు కావాల్సింది కేవలం డబ్బేనా? లేక డబ్బుతో పాటు ప్రశాంతత, మంచి ఉద్యోగం, కుటుంబంలో సంతోషం, గౌరవం కూడా కావాలా? అయితే మీకు రాబోయే అదృష్టం ఒక్క రూపంలో కాకుండా అనేక రూపాల్లో ఉండవచ్చు.
కొన్నిసార్లు మనం అదృష్టం అంటే బ్యాంకు ఖాతాలో డబ్బు పెరగడం అని మాత్రమే అనుకుంటాం. కానీ నిజమైన అదృష్టం అంటే మన జీవితంలో ఒక మంచి అవకాశం రావడం, సరైన వ్యక్తులు పరిచయం కావడం, మన కష్టానికి గుర్తింపు లభించడం, కుటుంబంలో సంతోషం పెరగడం కూడా కావచ్చు. మేషరాశి వారు చాలా కాలంగా ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నట్లయితే ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని మరింత బలంగా కొనసాగించవలసిన సమయం కావచ్చు. గతంలో జరిగిన నిరాశలు గుర్తు చేసుకుంటూ వెనక్కి తగ్గకుండా కొత్త అవకాశాలను ధైర్యంగా పరిశీలించాలి. ఒక్క అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తే అది డబ్బు రూపంలో రావాలి అని కోరుకుంటున్నారా, లేక ఉద్యోగం లేదా వ్యాపారం రూపంలో రావాలని కోరుకుంటున్నారా? కామెంట్లో డబ్బు, ఉద్యోగం లేదా వ్యాపారం అని టైప్ చేయడం మర్చిపోకండి. మరొక ముఖ్యమైన విషయం, అదృష్టం వస్తుందని నమ్మి లాటరీలు లేదా ప్రమాదకరమైన పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం మాత్రం మంచిది కాదు. జ్యోతిష సూచనలు విశ్వాసం తీసుకొని ఆర్థిక విషయాల్లో మాత్రం వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తీసుకోవాలి. కాబట్టి మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం చివరిలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మేషరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లాటరీ టికెట్ కాదు, మీ అదృష్టాన్ని తెరిచే ఆ ఒక్క అవకాశం ఇదేనా? మేషరాశి వారు, మీకు అదృష్టం రావడం అంటే తప్పనిసరిగా లాటరీలో భారీ మొత్తం గెలవడమే అనుకుంటున్నారా? అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మీ జీవితాన్ని మార్చే ఒక్క అవకాశం డబ్బు రూపంలోనే కాకుండా ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక చిన్న నిర్ణయం రూపంలో మీ ముందుకు రావచ్చు. మన జీవితంలో కొన్ని అవకాశాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న విలువను మనం వెంటనే గుర్తించలేము. మేషరాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్వాసాల కోణంలో చెప్పవచ్చు. మీరు పెద్దగా పట్టించుకోని ఒక వ్యక్తి మీకు ఒక సమాచారం చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు, లేదా ఎప్పుడో చేసిన ఒక ప్రయత్నానికి ఇప్పుడు స్పందన రావచ్చు. ఇక్కడే అసలు ప్రశ్న, మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మీరు గుర్తుపడతారా? ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు అది నేనే అదృష్టం అని చెప్పి తలుపు తట్టదు. కొన్నిసార్లు అది ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని పట్టుకున్న వ్యక్తికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మేషరాశి మిత్రులారా, రాబోయే కాలంలో మీకు వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని, ప్రతి కొత్త ఆలోచనను, ప్రతి అవకాశాన్ని ఒక్కసారి పరిశీలించి చూడండి. అయితే డబ్బు, పెట్టుబడులు లేదా లాటరీల విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ జీవితాన్ని మార్చిన ఒక చిన్న అవకాశం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఉంటే కామెంట్లో చెప్పండి. మీ కథ మరొకరికి స్ఫూర్తి కావచ్చు. మీరు కోల్పోయిన అదృష్టమే తిరిగి మీ దగ్గరకు వస్తుందా? మేషరాశి మిత్రులారా, ఒకప్పుడు మీ చేతుల మీదుగా జారిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తే మీరు ఈసారి దాన్ని పట్టుకుంటారా, లేక ఇది కూడా గతంలాగే అయిపోతుంది అని వదిలేస్తారా? ఇది చాలామంది ఆలోచించవలసిన విషయం. మన జీవితంలో కొన్ని అవకాశాలు సరైన సమయంలో రాకపోవచ్చు. మనకు సామర్థ్యం ఉన్నా పరిస్థితులు సహకరించకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, సరైన వ్యక్తుల పరిచయం లేకపోవచ్చు, కుటుంబ బాధ్యతలు అడ్డంగా ఉండవచ్చు. కానీ కాలం మారినప్పుడు అదే అవకాశం మరో రూపంలో తిరిగి రావచ్చు. మేషరాశి వారికి ఇది ఒక ముఖ్యమైన ఆలోచనగా తీసుకోవచ్చు. గతంలో విఫలమైన ఒక ప్రయత్నం ఉందా? ఎప్పటి నుంచో ప్రారంభించి మధ్యలో ఆపేసిన పని ఉందా? ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటూ వాయిదా వేస్తున్న లక్ష్యం ఏదైనా ఉందా? అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు కోల్పోయింది నిజంగా ముగిసిపోయిందా, లేక మరో రూపంలో తిరిగి రావడానికి ఎదురు చూస్తోందా? కొన్నిసార్లు మన అదృష్టం కోసం బయట వెతుకుతాం, కానీ మన దగ్గరే ఉన్న పాత పరిచయం, పాత నైపుణ్యం, పాత ఆలోచన లేదా పూర్తి చెయ్యని పని మనకు కొత్త అవకాశానికి కారణం కావచ్చు. అందుకే మేషరాశి వారు రాబోయే రోజుల్లో కొత్తది మాత్రమే కావాలి అని కాకుండా మీరు గతంలో వదిలేసిన విషయాలను కూడా ఒక్కసారి పరిశీలించి చూడండి. అక్కడే మీకు తెలియని ఒక అవకాశం దాగి ఉండవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఏదైనా పని లేదా అవకాశం మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారా? కామెంట్లో మళ్ళీ అవకాశం రావాలని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈసారి మీ అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మనం ఊహించని చోట రాదు, మనం అసలు ఊహించని చోట నుంచి వస్తుంది. మేషరాశి మిత్రులారా, మీ కష్టాలు మిమ్మల్ని ఓడించడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మార్చడానికి వచ్చాయి. మీరు పడిన కష్టాలు మీకు మాత్రమే తెలుసు. మీరు నవ్వుతున్నప్పుడు కూడా లోపల ఎంత బాధను దాచుకున్నారో మీకు మాత్రమే తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మేషరాశి వారు, మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మేషరాశి వారి జీవితంలో ఎన్నో విషయాలు తమలోనే తాము దాచుకునే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష విశ్వాసాలు చెబుతున్నాయి. బాధ వచ్చినా అందరితో చెప్పుకోరు. ఎవరో ఒక మాట అన్నా వెంటనే స్పందించకుండా మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి దూరం అవుతుంది.
మీరు జీవితంలో ఎంత కష్టపడినా ప్రతి ఒక్కరూ మీ కష్టాన్ని గుర్తించరు. మీరు చేసిన సహాయాన్ని కొందరు మర్చిపోవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా దాన్ని బలహీనతగా భావించే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మీరు కూడా అలాగే మారాలా, లేక మీ విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలా? మేషరాశి వారు రెండో దారినే ఎంచుకోవడం మంచిది. మంచితనాన్ని వదులుకోవలసిన అవసరం మాత్రం లేదు. కానీ ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో మాత్రం హద్దులు పెట్టుకోవాలి. మాటల్లో గౌరవం, మనసులో హద్దులు, ఇదే మీకు అసలైన బలం. ఎవరితోనైనా మంచిగా మాట్లాడడం మంచితనం, కానీ అందరినీ మనసులోకి ఆహ్వానించడం మాత్రం అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరితో మన సమస్యలు, మన ఆర్థిక పరిస్థితులు, మన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవలసిన అవసరం మాత్రం లేదు. కొంతమంది మీ మాటలను అర్థం చేసుకుంటారు. మరికొందరు అదే మాటలను మీ వ్యక్తిగతంగా వ్యతిరేకించి ఉపయోగించుకోవచ్చు. వారికి అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మేషరాశి వారు మాట్లాడేటప్పుడు ఒక చిన్న నియమాన్ని పాటించడం చాలా మంచిది. మాట్లాడే ముందు ఆ మాట అవసరమా, ఆ వ్యక్తితో చెప్పవలసిన అవసరం ఉందా, చెప్పిన తర్వాత నాకు నష్టం జరుగుతుందా అని ఒక్కసారి ఆలోచించడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే అదే స్థాయిలో సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా చాలా బలమైన సమాధానం ఇస్తుంది. మీ విలువను నిరూపించడానికి ప్రతి ఒక్కరితో వాదించవలసిన అవసరం లేదు. అలాగే మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కష్టాల్లో మీ పక్కన నిలిచిన ఒక వ్యక్తి విలువను సంతోషంగా సమయంలో మీ చుట్టూ చేరిన 10 మంది కంటే ఎక్కువగా గుర్తుంచుకోండి. మీ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన ఒక వ్యక్తి ఎప్పటికీ మీ జీవితంలో ఉన్నారా? ఉంటే వారి పేరును కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఉన్నారు అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మేషరాశి వారు ఇక నుంచి మీ జీవితంలో ఒక మార్పు తీసుకురండి. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం ఆపండి. మీకు గౌరవం ఇచ్చేవారిని గౌరవించండి. మీకు విలువ ఇవ్వని వారి వెంట పరిగెత్తకండి. మీ గత కష్టాలను బాధగా కాకుండా అనుభవంగా తీసుకోండి. మీరు పడిన కష్టాలు మీ బలహీనతకు గుర్తు కాదు, మీరు ఎంత బలంగా మారారో చెప్పే సాక్ష్యం. ఈ మాట మీ మనసుకు తాకితే కామెంట్లో నేనిక మారాలి అని రాయండి. ఈ సందేశం అవసరమైన ఒక మేషరాశి వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన, మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు దేవుడిని పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం, దీపం వెలిగించడం మాత్రమే కాదు. మన చేతులతో చేసి చిన్న చిన్న మంచి పనులు కూడా గొప్ప ప్రార్థనగా మారుతాయి. మీకు సాధ్యమైనంత వరకు ఒక జీవికి అన్నం పెట్టడం, ఒక బాధలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం, ఇవన్నీ మనసుకు ఎంతో తృప్తినిస్తాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం శనివారం రోజున భక్తితో శనిదేవుణ్ణి ప్రార్థించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటి ఆచారాలను కొందరు పాటిస్తారు. అలాగే మీ కుటుంబ సాంప్రదాయం మీకు నమ్మకం ఉన్న విధంగా ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించవచ్చు. పూజలో ముఖ్యమైనది కేవలం ఖర్చు కాదు, భక్తి, నియమం, మంచి ఆలోచన. దేవుడి ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, నా వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు, నా చేతుల మీదుగా ఎవరికైనా మేలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక సాధనగా చెప్పబడుతోంది. మూగజీవాలకు ఆహారం, సామాజిక సేవ మీ చేతుల్లోనే ఒక మంచి మార్పు తీసుకువస్తుంది. మీరు ఒక్కరోజు తినే భోజనంలో కొంచెం భాగాన్ని ఆకలితో ఉన్న జీవికి ఇస్తే ఆ మూగజీవి మీకు తిరిగి ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు చేసిన ఆ పని మీ మనసులో మాత్రం ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. మేషరాశి వారు తమకు సాధ్యమైనంతలో కుక్కలకు, పక్షులకు వంటి మూగజీవాలకు నీరు లేదా ఆహారం అందించవచ్చు. బయట పక్షుల కోసం నీటి పాత్ర పెట్టడం కూడా చాలా చిన్నదైన ఉపయోగకరమైన సేవ. అయితే ఆహారం పెట్టేటప్పుడు పరిసరాలు శుభ్రతను కూడా కాపాడుకోవాలి. అలాగే వృద్ధులకు సహాయం చేయడం, అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు ఉపయోగపడే పుస్తకాలు ఇవ్వడం, వస్తువులు కొని ఇవ్వడం, అనాథాశ్రమాలు లేదా సేవా సంస్థలకు మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. సేవ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒక మంచి మాట చెప్పవచ్చు, ఎవరికైనా దారి చూపవచ్చు, వృద్ధుడికి సహాయం చేయవచ్చు, ఆకలితో ఉన్న జీవికి నీరు పెట్టవచ్చు. మీరెప్పుడైనా ఒక మూగజీవికి ఆహారం పెడితే దాన్ని కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞతను గమనించారా? గమనించి ఉంటే కామెంట్లో పెట్టండి. మేషరాశివారు దేవుడిని ఎంతగా పూజిస్తున్నామన్నది కాదు, మన చుట్టూ ఉన్న జీవుల పట్ల ఎంత దయగా ఉంటున్నామన్నది కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ప్రతి వారం ఒక చిన్న సేవా కార్యక్రమాన్ని అలవాటుగా చేసుకోండి. దేవుడి ముందు వెలిగించే దీపం మీ ఇంటిని వెలిగిస్తే
మీరు చేసే ఒక మంచి పని మరొకరి జీవితాల్లో వెలుగును నింపుతుంది. మీకు ఈ విషయం నచ్చితే సేవ నిజమైన పూజ అనే కామెంట్లో రాయండి. ఈ మంచి సందేశాన్ని మేషరాశి వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి వారు మీ జీవితంలో అదృష్టం రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ అదృష్టంతో పాటు మంచి మనసు, మంచి ఆలోచనలు, ఇతరుల పట్ల దయ కూడా ఉండాలి. మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితంలో సంతోషంగా తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీకు నచ్చిన ఒక మంచి విషయం ఏదైనా సరే ఈ రోజు నుంచి ఆచరించడానికి ప్రయత్నించండి. ఒక మూగ జీవానికి ఆహారం పెట్టండి. ఒక పక్షికి నీళ్లు పెట్టండి. అవసరం ఉన్న వారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. మేషరాశి వారు మీ అదృష్టం మారాలని కోరుకుంటే ముందుగా మీ చేతుల్లో ఒకరి జీవితంలో మంచి మార్పు తీసుకురండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మేషరాశి వారితో షేర్ చేయండి. మరియు మీరు చేయబోయే మంచి పని ఏంటో కామెంట్లో తప్పకుండా మాకు తెలియజేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. నమస్కారం.